హైదరాబాద్లోని పలు చోట్ల పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. హైదరాబాద్లో 50% పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో పలు చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్లోని పలు చోట్ల పెట్రోల్ డీజిల్ కష్టాలు కొనసాగుతున్నాయి. పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులు ప్రత్యక్షమయ్యాయి. హైదరాబాద్లో 50% పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. దీంతో పలు చోట్ల పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. రైట్ సుమిత్ర, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నో స్టాక్ బోర్డులు ఇంకా దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ బంకుల ముందు ఇటు వాహనదారులు క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. సిటీలో ఉదయం నుంచి చూసుకుంటే దాదాపు 50% పెట్రోల్ బంకులు అయితే మూతపడినటువంటి సిచ్యువేషన్. సో ఆయిల్ కంపెనీల నుంచి ఏదైతే ఇటు సప్లై నిలిచిపోవడం మూలంగానే సో తామంతా కూడా ఏదైతే బంకులు మూసివేస్తున్నట్లు కూడా ఇప్పటికే ఇటు పెట్రోల్ బంకుల యజమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు ప్రభుత్వం ఇంధన కొరత లేదని చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం పూర్తిగా దానికి భిన్నంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. దాదాపు 50% పెట్రోల్ బంకుల ముందు నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఇటు గోల్కొండ కానివ్వండి, మెహదీపట్నం, షేక్పేట్, దాంతోపాటు ఇటు రాయదుర్గం కానివ్వండి, హైటెక్ సిటీ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి పెట్రోల్ బంకుల దగ్గర అయితే పూర్తిగా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను షేక్పేట్ దగ్గర ఉన్నాను. షేక్పేట్ దగ్గర చూడొచ్చు, మొత్తం కూడా ఆ పెట్రోల్ బంక్ ని క్లోజ్ చేసేసారు. సో ఈ ప్రాంతంలోనే షేక్పేట్ కానివ్వండి, గోల్కొండ ఈ సరౌండింగ్ లోనే దాదాపు ఈ 2 కిలోమీటర్ల మేర 5 పెట్రోల్ బంకులు ఉన్నాయి. సో ఈ 5 పెట్రోల్ బంకులు కూడా క్లోజ్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది చెప్పవచ్చు. మరోవైపు మనం చూస్తున్నాము, ఒకవైపు పెట్రోల్ బంక్ బంద్ ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్లలో వెహికల్స్ పెట్టుకుని ఇటు వాహనదారులు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. బ్రదర్, ఒకవైపు బంక్ బంద్ ఉంది, మరి ఏంటి మీరు లైన్ లో ఇంకా పెట్టేశారు? 3 घंटा से वेट कर रहा है, अभी तक नहीं खोल रहा है। सुबह से आके वेट कर रहा है, अभी तक नहीं खोल रहा है। बोल रहे हैं 1 घंटा और 1 घंटा और करके इधर रुका रहा है। कितनी देर से वेट कर रहे हैं आप? 9 बजे से वेट कर रहा है। 2 घंटे से वेट कर रहे हैं? 9 बजे 3 घंटा हो गया ऑलरेडी। 3 घंटे हो रहे? हाँ, अभी तक अलग जगह नहीं ट्राई करें, अलग पेट्रोल पंप्स करें? नहीं, अलग जगह नहीं, हम लोग का कंपनी का गाड़ी है ना, तो इधर ही से भरा था। మనము చూడొచ్చు, దాదాపు గంటల కొద్ది వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇటు వాహనదారులు. చెప్పండి, కితనీ దేర్ సే వెయిట్ కర్ రహే? మనం చూడొచ్చు వెహికల్స్ ని క్యూ లైన్ లో పెట్టారు. ఓవైపు పెట్రోల్ బంక్ బంద్ ఉన్నప్పటికీ కూడా ఇటు క్యూ లైన్ లో వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటన్నా ఓవైపు పెట్రోల్ బంక్ బంద్ అయింది, మీరు ఎంతసేపటికి వెయిట్ చేస్తున్నారు? గంట నుంచి వెయిట్ చేస్తున్నాం, పెట్రోల్ దొరకలేదు. డ్యూటీలో కూడా ఇబ్బంది అవుతుంది. సార్ వాళ్ళు అంటే దిప్పుతున్నారు బాగా. పెట్రోల్ ఉంచుకొని కూడా లేదంటున్నారు కొంతమంది. అట్లా ఎన్ని పెట్రోల్ బంకులు తిరిగారు ఇప్పటికే 5-6 పెట్రోల్ బంకులు తిరిగాను. అన్ని ఇంతే ఉన్నాయా? అన్ని ఇంతే ఉన్నాయి. కొంతమంది ఉంచుకొని కూడా అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు ట్యాంక్ వచ్చింది, ట్యాంక్ గురించి వెయిటింగ్ చేస్తున్నాం. అది 1 అవర్ పడతా అంట, 1 అవర్ 2 అవర్ పడతా అంట. అది పోసినాక డీజిల్ వస్తుంది, పెట్రోల్ వస్తుంది. అంతేనా? ఇదే నుంచి ఎంతసేపటికి తిరుగుతున్నారు బంకులు? ఇప్పుడు 2 గంటల నుంచి తిరుగుతున్నా. ప్రతి ఒక్క బంకు తిరుగుతూనే ఉన్నా. ఫిలిం నగరు, ఇటు అటు డౌన్లో, ఇటు వచ్చేసి మైపీలు, అవి మొత్తం తిరుగుతూనే ఉన్నాను. అన్ని బందే ఉన్నాయి. అన్ని బంద్ ఉన్నాయి. నో స్టాక్. ఇది సిచ్యువేషన్. ఏ బంక్ దగ్గర చూసుకున్నా నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు బంకులు బంద్ ఉన్నాయి. ఆయిల్ ట్యాంకర్ వస్తుంది. ఆయిల్ ట్యాంకర్ వచ్చిన తర్వాత తాము వేస్తామని చెప్పడంతో చాలా మంది బంక్ క్లోజ్ ఉన్నప్పటికీ కూడా నో స్టాక్ బోర్డు పెట్టినప్పటికీ కూడా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలే మనకు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా దాదాపు హైదరాబాద్ నగరంలో 50% ఆ పెట్రోల్ బంకులు అయితే ఎక్కడికక్కడ బంద్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. సార్, ఎప్పటి నుంచి వెయిట్ చేస్తారు పెట్రోల్ కోసం? జస్ట్ ఇప్పుడే 10 నిమిషాలు. దొరుకుతుందా మరి పెట్రోల్ వెంటనే? లేట్ ఏం ఓపెన్ చేస్తే చెప్పలేము, ఓపెన్ చేస్తే తీసుకోవాలి. మనము చూడొచ్చు, పెట్రోల్ బంకుల ముందు అయితే నో స్టాక్ బోర్డులు మనకు కనిపిస్తున్నాయి. ఇటు హెచ్పి పెట్రోల్ బంక్ కానివ్వండి, ఇండియన్ ఆయిల్, దాంతోపాటు భారత్ పెట్రోల్ బంక్. సో ఏ పెట్రోల్ బంక్, ఏ కంపెనీకి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్ దగ్గర చూసుకున్నా కూడా ఇదే సీన్ అయితే మనకు కనిపిస్తుంది. గడిచిన 3-4 రోజుల నుంచి కూడా నగర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వాహనదారులు. ఓవైపు ప్రభుత్వము ఇంధన కొరత లేదని చెప్తున్నప్పటికీ మనకైతే గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. నో స్టాక్ బోర్డులే కనిపిస్తున్నాయి. ఆయిల్ కంపెనీల నుంచి తమకు రావాల్సినటువంటి ట్యాంకర్లు టైంకి రాకపోవడం మూలంగానే తమ
ఏదైతే బంకులను క్లోజ్ చేస్తున్నామో తాము సప్లై చేయలేకపోతున్నామని చెప్తున్నారు ఏదైతే ఇటు బంకుల యజమానులు. మరోవైపు పెట్రోల్ మీద డీజిల్ మీద పరిమితులు విధిస్తున్నారు. కేవలం 2000 4-వీలర్ అయితే 2000 రూపాయల పెట్రోల్ మాత్రమే వేస్తున్నారు కార్లకు. ఇక 2-వీలర్ అయితే 200 రూపాయల పెట్రోల్ మాత్రమే ఇటు బంకుల యజమానులు వేస్తున్నటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సిటీలో షార్టేజ్ ఏ స్థాయిలో ఉందనేది కూడా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇటు ఐటీ కారిడార్ పరిధిలో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, దాంతోపాటు రాయదుర్గం లాంటి ప్రాంతాల్లో దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు వాహనదారులకైతే ఇటు నగర వ్యాప్తంగా ఇటు పెట్రోల్ డీజిల్ కోసం అయితే కష్టాలు తప్పనటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. స్టూడియో.